హలో అండి, చూస్తున్నారు కదండి. ఈ చేపనే గడ్డి మూసు అంటారండి. మూసుల్లో మామూలు మూసు ఉంటుంది, గడ్డి మూసు ఉంటుందండి. ఇంకా చాలా రకాలు ఉండొచ్చు, కానీ ఈ గడ్డి మూసు అనే చేప మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. తినడానికి చాలా ఫ్యాట్ తోటి ఎంతో బాగా ఉంటుంది. ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అంచేత మేమైతే గడ్డి మూసు చేపను తీసుకున్నాము. అది ముక్కలుగా కట్ చేయించుకుని దాంట్లో చిక్కుడుగా వేసి ఉంటున్నానండి ఈరోజు ప్రత్యేకించి. చేపల కూరలో చిక్కుడుకాయ, ములక్కాయ, బెండకాయ, వంకాయ ఏదైనా వేసి వండుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే చిక్కుడుకాయలు తీసుకున్నాను, దానికి టమాటోస్ తీసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే మరి ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకున్నానండి. అవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకున్న తర్వాత చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నానండి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, తాలింపులు వేసుకోవటం, అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అవన్నీ కూడా, ధనియాల పొడి, ఇంకా పసుపు, ఉప్పు, ఇవన్నీ కూడా చూపిస్తాను. పెద్దగా మసాలాలు ఏమి వేయట్లేదండి, అవి మాత్రం వేసి దంచుకున్నాను. ఎందుకంటే కాయగూర వేస్తున్నాం కాబట్టి అంత మసాలా అక్కర్లేదు. అలా తర్వాత నెమ్మదిగా మనం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కరెంటు సరిగ్గా పోయిందండి. ఇన్వర్టర్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, చీకటిగా ఉంది ప్రస్తుతానికి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేయించేసుకున్న తర్వాత టమాటో కూడా వేసుకున్నాక దాంట్లో చిక్కుడుకాయలు కూడా వేసుకుని కొంచెం మగ్గిన దాకా వేయించుకోవాలండి. అవి కాస్త మెత్తగా మగ్గుతూ ఉన్నాయి అనగా అప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలను కూడా వేసేసి అవి కూడా నెమ్మదిగా కదుపుకోవాలి. ముక్క విడిపోతుంది, అంచేత మూత పెట్టుకుని 2 నిమిషాలు లేక చేప ముక్కలు వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని జాగ్రత్తగా పోసుకుని అంతా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత మరి మనం ముందు తీసుకున్న అల్లం వెల్లుల్లి అన్నీ ముందు వేయించేసుకున్నాం కదా, అవన్నీ వేగిపోయినాయి కాబట్టి ధనియాల పొడి కూడా ఆకని మనం వేసుకోవాలండి. కొత్తిమీర కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ కూర చక్కగా దగ్గరగా మరీ పులుసులాగా కాకుండా, మరీ దగ్గర కాకుండా చక్కగా మధ్య రకంగా వండుకోవాలి, పులుసు పెట్టుకోవాలండి. చూసారండి, ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు నేను. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. చేపల కూరలో ఏంటంటే ప్లస్ పాయింట్ కొత్తిమీర చాలా బాగుంటుందండి. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత దాన్ని దగ్గరగా ఉడికించుకుని దాన్ని మనం సర్వ్ చేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది. ఇంకా వేరే మసాలా ఏమి వేయడం అవసరం లేదు. వెల్లుల్లి అలాంటి అక్కడ అల్లం వెల్లుల్లి వేసాం, ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేస్తాం, కొత్తిమీర వేస్తాం, సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అలా ఎంతో రుచిగా ఉంటుంది. విపరీతమైన మసాలాలు వేసుకుని మనకి లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకునే కంటే ఇలా సింపుల్గా వండుకోవాలండి, ఎంతో బాగుంటుంది కూర. చూసారండి, గడ్డి మూసు చిక్కుడుకాయ కూర ఎంతో బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చేపలు తినడం ఆరోగ్యం ఎంతో మంచిదండి. అందుకే ఎక్కువ త్వరగా చేపలు పడుతుంది. నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే తప్పక మరి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, చూస్తున్నారు కానీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.